ఇప్పుడు నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చారు, ఒక పేషెంట్ వచ్చారు. నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, నాకు జ్వరం ఉంది, లేకపోతే నాకు షుగర్ అనేది ఉంది, ఆ షుగర్ కంట్రోల్లో ఉంది లేదా షుగర్ కంట్రోల్లో లేదు, బీపీ ఉంది, బీపీ కంట్రోల్లో ఉంది, బీపీ కంట్రోల్లో లేదు. ఇట్లా వచ్చినప్పుడు ఒక డాక్టర్ ఆ పర్టికులర్ పర్సన్కి నిజంగానే ఎట్లా ఉంది అని అనేసి క్లినికల్గా చూడడానికి ట్రై చేస్తారు. అంటే క్లినికల్గా ఏమైనా సైన్స్ ఉన్నాయని చూస్తారు, చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారు. మనము ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాక అవన్నీ సెట్ అయిపోయినాయి, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇంకా ప్రతిసారి ఎప్పుడు జ్వరం వచ్చినా ఈ మందు వేసేసుకోవచ్చు, ప్రతిసారి ఎప్పుడు జలుబు వచ్చినా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు అనేది లేదు. ఎందుకు అని అంటే అదే చెప్పాను కదా, ఒకప్పుడు ఇట్లా లేదు. ప్రీ కోవిడ్ ఎరా అయితే అట్లా ఉండేదేమో, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఎరా 4 సార్లు జ్వరం వస్తుంది అంటే 4 సార్లు డిఫరెంట్ వైరస్లు అవ్వచ్చు, 4 సార్లు డిఫరెంట్ ఆర్గనిజం అవ్వచ్చు. ప్రతిదానికి ఒకటే మెడిసిన్ పడదు, అంటే ప్రతిసారి ఒకటే మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా లేదు. అంతేకాకుండా ఏజెస్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మా ఫాదర్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ అయితే ఆయనకు ఇచ్చే ట్యాబ్లెట్, ఆయనకి ఇచ్చే యాంటీబయాటిక్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అబ్బాయికి వచ్చినప్పుడు అది ఇవ్వడానికి లేదు. సో ఒకవేళ 10 ఇయర్స్ కన్నా బిలో ఉంటే కనుక వాళ్ళకి అసలు ట్యాబ్లెటే ఇవ్వకూడదు, సస్పెన్షన్స్ లాగా ఇవ్వాలి. సో ప్రతిసారి లక్షణం సేమ్ అయినప్పటికీ డిఫరెంట్ వ్యక్తుల్లో వస్తుంది ఫ్యామిలీలో, ఆర్ ప్రతిసారి ఒకటే పర్సన్కి డిఫరెంట్ టైమ్స్ మళ్ళీ వస్తుంది అని అంటే ముందు వేసుకుంటున్న ట్యాబ్లెట్ మళ్ళీ వాడితే సరిపోతుంది అనేది ఒక డాక్టర్ చెప్తే తప్ప చేయకూడని పని. అట్లా చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీ డాక్టర్ ఎవరైతే ఇట్లా ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పారో ఆయన కూడా గుర్తుపట్టలేడు అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా రిపీటెడ్గా వస్తున్నాయి అని.